రైట్. వైసీపీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. లేక డౌన్ రావడం డిప్రైవ్డ్ వాళ్ళకైతే పూర్తి అండగా ఉండడంలో కానీ, లేదా ఇండిపెండెంట్ సెక్షన్స్ గవర్నమెంట్ మీద డిపెండ్ కావచ్చు వాళ్ళవి ఇంటర్ఫేస్గా ఎక్కడన్నా అవసరమైతే చట్టంలో చేంజెస్ తీసుకురావాలంటే వాటికి మొత్తం మీద వాటితో ఎంగేజ్ అయ్యి ఆ ఇంటర్ఫేస్ కింద పనిచేయగలిగినది ఎక్కడైనా అది అవసరం. మిగిలినవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం నువ్వు అసలు ఏది చేస్తున్నావు? లా అండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకు గొంగట్లో కూర్చోవడం కూడా కాదు, ఎక్కడ కూర్చున్నామో మనకే తెలియదు, ఎక్కడ తగిలినా దొరుకుతాయి. రోజు నిస్సహాయులైన దళితుల మీదనో మహిళల మీదనో చిన్నపిల్లలు, మళ్ళీ ఈయనే ఊగిపోతాడు కోపంతో. గంజాయి ఎఫెక్ట్తో ఇదైపోతుంది, బాలికల మీద నేను సహించను తాట తీస్తా అంటాడు. ఒరే స్వామి, నువ్వు ఉండేది ఆ స్టేర్లో ఉన్నావు. మేము అడగాల, ప్రజలు అడగాల, సివిల్ సొసైటీ అడగాల ఏం చేస్తున్నావు బాబు అని. నువ్వు ఫాలో అప్ ఏం చేసావు ఒకటి చూపించు. మీ పాలనలో దీనివల్ల మీరు పూర్తి పోలీస్ సిస్టమ్ వ్యవస్థనే, లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థను కంప్లీట్ కాళ్ళ కింద తొక్కి పట్టి మీ మాట వినే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు అన్ని అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఎవరి మీద వదిలేరు అంటే ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద, నిస్సహాయులైన ప్రజల మీద. దాని ఫలితం ఏడాది తిరిగేసరికి ఇప్పుడు కనిపిస్తుంది. దాని రిజల్ట్ కుప్పంలో చెట్టుకు కట్టేయడము, తెనాల్లో రోడ్డు మీద పెట్టి కొట్టడము, కొట్టే సినిమా అది తీయడం, దాని ఫలితమే సిఐలో డిఎస్పీలో వాళ్ళు పిలిచి నువ్వు పుట్టుకు పుట్టి నువ్వు ఎట్లా ఆటుంటావు రా అని బెదిరించడము. ఇవి తప్పుడు కేసులు పెట్టడం, అన్ని ఆ తప్పుడు కేసుల మీద ఎన్నాళ్ళైనా నెలల తరబడి జైల్లో ఎట్లా ఉంచాలనే దానికి అవసరమైన మెథడాలజీ, మోడస్ ఆపరెండి డెవలప్ చేసుకోవడం, చట్టంలో ఉండే వెసులుబాటును, లొసుగులను ఆసరా చేసుకుని పోలీస్ వ్యవస్థ అంతా దాంట్లో పక్కాగా తర్ఫీదు అవుతుంది. వాళ్ళే ఇదిగా ఉన్నారు. సో నువ్వు దాంట్లో బిజీగా ఉన్నారు మీరు. సో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రైతులకు సంబంధించిన సమస్యల నుంచి అడ్రస్ చేసే సిస్టమ్ లేదు. ఎడ్యుకేషన్ చూస్తే గందరగోళంగా మన 10th క్లాస్ ఎవాల్యుయేషన్ చేస్తే 37 నుంచి మళ్ళీ రీఎవాల్యుయేట్ చేస్తే అది 90 మార్కులకు పోతున్నాయి. పైగా తర్వాత చూస్తే ఎవరు అడిగితే వాళ్ళకు నాకు ఎన్ని తేడా ఉన్నట్టున్నాయంటే అన్నీ వేశారంట. ఇంకా మెగా డిఎస్సి అదేదో దాని నడుస్తూ ఉన్నట్టుంది. అంటే ప్రజలందరినీ ఒక రకమైన సైకలాజికల్ స్టేట్కు పొద్దున లేస్తే, మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపరిమితమైన ఆ ప్రచార సంబంధమైన ఒక పెద్ద విస్తృతమైన మెషినరీ ఏదైతే ఉందో, దాంట్లో వచ్చే బాకా పత్రికలు, ఛానల్స్తో పాటు ఇవి కాక వందలాది యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ పెట్టి దీంతోపాటు మౌత్ పబ్లిసిటీలో ఫస్ట్ నుంచి సిద్ధహస్తులు చేసేది ఇదే పనే. ఒక వర్చువల్ క్రైసిస్ క్రియేట్ చేస్తారు, ఒక వర్చువల్ రోజీ పిక్చర్ క్రియేట్ చేస్తారు. అదే సర్వం. మనం దాన్ని ఆ దీంట్లోనే అది అంతా అది చూసి దాన్ని చూస్తే నువ్వు భయపడాలంటే నువ్వు భయపడాలి, లేదా బ్రహ్మాండంగా ఉందంటే ఉంది అనుకోవాలి. 5 కోట్ల మందిని హిప్నటైజ్ చేసి తామనుకుంటున్నదే సమస్యలు, తామనుకుంటున్నదే పరిస్థితే కోరుకోదగ్గది, లేదా రాష్ట్రం అట్లుండడమే బాగుంటుంది, దానికోసం ఎంత అప్పులు చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎవరిని ఎక్కడ తొక్కినా పర్లేదు, జనం చూస్తూ ఊరుకుండాలి, అదే నడుపుతున్నారు. ఆ ధైర్యం నుంచే ఆయన మాటలు, ఆ దబాయింపులు కానీ ఆ మాటలు వస్తాయి. నిన్న స్ట్రైట్కి వచ్చారు, చిన్న చిన్నవి నేను ఏవి డొంక తిరుగుడు వాటికి కాదు, స్ట్రైట్ అడిగేది ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మీరే అందరు చాలామంది వచ్చారు, ఇంకా కొద్దిమంది కూడా వచ్చినట్టున్నారు. ఆయన
ప్రెస్ కాన్ఫరెన్స్లో 1.5 గంటలు 2 గంటలు మాట్లాడారు. ఇష్యూస్ అన్నీ కవర్ చేశారు. ఇష్యూస్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎక్కడా తోలనాడలే ఇంకోటనలా, ఇదిగో ఈ సిచ్యువేషన్ ఇది ఇట్లుంది ఇది ఎట్లుంది, మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఆ రోజు సాయంత్రం అనుకుంటా, మధ్యాహ్నం ఏమో ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడు, అతను ఏదో రప్పరప్పని ఇంకో పక్కకు పోయినాడు. రామాయణంలో పిడకల పెట్టట్టే అది క్రియేట్ చేసింది మీరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఈయన దగ్గరికి వచ్చినప్పుడే అప్పుడు ఎవరో రిపోర్టర్ తీసుకొచ్చి చూపించారు, ఇదిగో ఇది టీడీపీ కార్యకర్తలు కూడా తెలిసింది అని. అంటే అవునా అని చూసి ఆయన దాని మీద కామెంట్ చేశాడు. ఇష్యూ ఆ రోజు వచ్చిండేది, ఒకవేళ నువ్వు ఆన్సర్ చేయాలంటే సత్తెనపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు పోయి జనం రావడం గురించి కానీ నీకు ఏదైనా సమస్య ఉన్నా, లేదా సత్తెనపల్లికి అక్కడికి పోయి ఆయన వచ్చిన తర్వాత ఏదైనా జరగాలన్నా ఏదైనా మాట్లాడు, పర్లేదు. లేదు అంతకుముందు పొదిలికి సంబంధించి పోయి వచ్చాడు, అక్కడ ప్రధాన అంశం వచ్చి పొదిలికి పోవడం మీద రైతులకు సంబంధించిన అంశము, పొగాకు సంబంధించిన అంశము.